హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీకో లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే నైపుణ్యం కూడా ఉండాలి. నీ సమర్థతతో పోల్చి చూస్తే నీకున్న సమస్య చాలా చిన్నది. నీ సమస్యను ఎక్కువగా ఊహించుకుని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. ఐడియాలకే ముందు అరుగు మీద కూర్చున్న వందల కొద్దీ వస్తాయి, కానీ గడప దాటి వాటికి కార్యరూపం ఇచ్చినప్పుడే కదా వాటికో విలువ వచ్చేది. లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించాలంటే ఒక్కోసారి మన శక్తికి మించిన నిర్ణయాలు తీసుకోవాలి. నీ జీవితం అంతమయ్యేది నీ కంఫర్ట్ జోన్లోనే. నీ జీవితం ఆరంభమయ్యేది నీ కంఫర్ట్ జోన్ వీడితేనే. అవకాశం వచ్చాక సిద్ధపడడం కాదు, సిద్ధపడినోడికి అవకాశం వస్తుంది. కష్టపడుతున్నప్పుడు ఎన్ని కలలైనా కను, ఖాళీగా ఉండి కలల కంటే ఆ కలలు కూడా నిన్ను పిచ్చోడు అనుకుంటాయి. గమ్యం ఎప్పుడూ నీ గుమ్మం ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. విజయానికి గురువుగా మారాలి అంటే ముందు కష్టానికి బానిస కావలసిందే. ధైర్యంగా ముందుకు సాగితేనే భయం కూడా నిన్ను చూసి భయపడుతుంది. జీవితాంతం మనిషికి తోడుగా ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏమీ లేదు. కావలసిందల్లా మంచిగా ఆలోచించి ముందడుగు వెయ్యాలి. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటే అది నీ బలహీనత అవుతుంది. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అది నీకు బలం అవుతుంది. జీవితంలో అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు ప్రయత్నం, సాహసం చెయ్యాలి, కానీ సాకులు చెప్పరాదు. గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతులు మనసు కలత చెందదు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. ఎవరు ఎవరితో ఎంతకాలం అనేది బంధం నిర్ణయించదు, మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఎవరైనా కింద పడితే పరిగెత్తికెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటి తరం. చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడిన వారితో సెల్ఫీ తీసుకోవడం ఈ తరం. నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. బంధాన్ని బలంగా మార్చుకోవడం నేర్చుకో, భయం కూడా నీకు బానిస అవుతుంది. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. ఇక్కడ నువ్వు, నేను అందరం పాత్రధారులం. నటించేవాళ్ళు మనతోనే ఉన్నారు. జీవితంలో ఓడిపోతాననే భయం ఎప్పుడూ లేదు, రాదు. కేవలం మోసపోతాననే భయం తప్ప, మోసపోయాననే భయం తప్ప ఎదుటి మనిషిని నమ్మటం నా బలహీనత. మనం చెప్పింది అబద్ధం అయితే దానిని నిరంతరం మనం కాపాడుతూ ఉండాలి, కానీ మనం చెప్పింది నిజమైతే అది నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది అబద్ధానికి నిజానికి ఉన్న తేడా. భరించలేని బాధను, పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారే. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీపరుడు ఎదగడు. ఈ కాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.